చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమి తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ లీ జున్ దీన్ని పరిచయం చేశారు. SU7 పేరిట వస్తున్న ఈ సెడాన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ను కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన కాంటెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ BYD నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వినియోగిస్తున్నారు. వచ్చే 15-20 ఏళ్లలో ప్రపంచంలో తొలి 5 దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని సెల్ టు బాడీ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికి అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందని అన్నారు. ఈ కారు SU7 Max పేరిట 2 వేరియంట్లలో లభించనుంది. SU7 విషయానికొస్తే 0 నుంచి 100 కిలోమీటర్స్ వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ట వేగం 210 km/h. అత్యధికంగా 400 Nm టార్క్ వద్ద 299 PS శక్తిని విడుదల చేస్తుంది. మరోవైపు SU7 Max 2.78 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్ తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 265 km/h. 838 Nm టార్క్ వద్ద 673 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు, కానీ కొంచెం ఎక్కువే చెల్లించాల్సి ఉంటుందని లీ జున్ తెలిపారు. అయితే కారును చూసిన తర్వాత ధర సమంజసంగానే ఉందని కస్టమర్లు భావిస్తారని వ్యాఖ్యానించారు. మరోవైపు తక్కువ ఉష్ణోగ్రతల్లోనూ వేగంగా ఛార్జ్ అయ్యేలా కారుని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమలో తమ కారుదే మెరుగైన ఆటానమస్ డ్రైవింగ్ వ్యవస్థ అని తెలిపారు.